అక్క కోసం నా ప్రయత్నాలు నేను చేస్తుంటే ఆటలుగా ఉందా? అమ్మవారికి మొక్కుకొని బోనం తీసుకెళ్లాను. ఆ మొక్కు ఎక్కడికి పోదు. అమ్మవారే తిరిగి అక్కని ఇక్కడికి చేరేలా చేస్తుంది. దీనక్క మీద అభిమానం ప్రేమ కాదు గాని నా ప్రాణాల మీదకొస్తుంది. ఇన్నాళ్ళు అక్క వస్తాది అనింది. ఇప్పుడు పోస్టర్లు పట్టుకుని బయలుదేరింది. కర్మకాలి ఆ పోస్టర్లు చూసి ఆ శ్రావణి ఇంటికొస్తే ఏంది పరిస్థితి? ఏందయ్య అట్ట చూస్తుండావు? నీకేం? నువ్వు హాయిగా పైకి పోయినావు. నేను ఈడ ఎన్ని పాటలు పడుతున్నానో చూడు. నేను చచ్చిపోయి పైకి పోయినా కాబట్టే నువ్వు ఈడ తిప్పుకుంటూ తిరుగుతున్నావు. ఏందయ్యా ఇప్పుడు నువ్వు మాట్లాడినావా? సచ్చి పైకి పోయినోడివి నువ్వు మాట్లాడేదేంది? నా మొహం అంతా నా భ్రామ. సామ్రాజ్యం నేను నీ సంఘాన్ని. అయ్య నా మొగుడు నువ్వేనా? ఆవు నిజంగా నువ్వేనా? ఆవు నేనే సామ్రాజ్యం. రోజుకు 100 సార్లు నేనుంటే బాగుండు అనుకుంటుంటివి కదా, అందుకే ఉండబట్టలేక నీకోసం వచ్చేసిన. ఏంది నా కోసం వచ్చేసినావా? అవు సామ్రాజ్యం, నన్ను చూసినా కూడా నీకు నమ్మబుద్ధి అయితలేదా? ఇగ్గో నీకు తెలుసో తెలియదో ఆడ రంభ ఊర్వశి మేనక మన కోసం డాన్సులు చేస్తారు. ఫిర్బి అలా నిరసబెట్టి నీకోసం వచ్చేసిన. నీ మొహం ఈడ కోకలు చుట్టూ తిరిగి సచ్చినావు. ఆడకపోయినా కూడా అదే పనా? నేను లేను కదా అని ఇంకా రెచ్చిపోతున్నట్టుండవు. నీకిట్టా కాదు నిన్ను. ఓరినా సంగమో సంగం సంగం ఇట్ట మాయమైపోయినావేందయ్యా? ఏందయ్యా ఏదో అలవాట్లో ఓ మొట్టికాయ వేద్దాం అనుకున్నా, దానికే కోపం వచ్చేసినదా? గప్పుడంటే తప్పించుకోలేక దొరికిపోయేటోని, ఇప్పుడు పట్టుకోలేవు సామ్రాజ్యం. అయినా నువ్వు మాత్రమే తక్కువ తిన్నావా? పట్టు చీర నగలు బొట్టు కొత్త పెళ్లి కూతురు లెక్క దగదగలాడిపోతున్నావు. మీ ఇటుకెళ్ళి జుట్టుకు రంగు కూడా వేసినట్టును. పోవయ్యా నాకు సిగ్గేస్తోంది. అబ్బా అబ్బా అయినా ఇవన్నీ నా కోసం ఏంది? నువ్వు పోతూ పోతూ నేను చక్కగా ఉంటే చూడాలని కోరుకున్నావు కదా, నీ ఆఖరి కోరిక తీర్చడానికే. నిజమయ్యా నీ మీద. కానీ పోయినోడి మీద ఒట్టేస్తే పోయేదేముంది, వేసుకో. గది సరే గాని కొడుకు పెళ్ళే పెద్ద తలనొప్పి అయిపోయిందయ్యా. ఆ ధరని ఎట్లా ఆపాలో తెలవట్లేదు. ఒక ఐడియా ఇవ్వు. నేనా నీకు చెప్పే అంతటున్నా సామ్రాజ్యం? ఎవరిని కలపాలన్నా ఎవరిని ఎడగొట్టాలన్నా నీకు నువ్వే చాటి. కాని నీకు తోచినట్టు గాని. ధరణి అమ్మ ధరణి. ధరణి బయటికి పోయిందని తెలవక అక్క కేకలేస్తాంది. ఏం కావాలనో ఏందో చూసొస్తానుండు. యాడికి పోమాకయ్యా? నేనాడికి పోతా, నువ్వు పోయిరా పో. ధరణి అమ్మ ధరణి. ఇంకెక్కడ ధరణి? గోడలకు పోస్టర్లు అతికించడానికి పొద్దునే రోడ్ల మీదకి పోయినది కదా. ఏం పోస్టర్లు?
అక్క కనపడట్లేదని కొట్టించింది కదా మొన్న గా పోస్టర్లే. అది చించినాననే గా రోజు పెద్ద గోలగోల చేసినది. ఇప్పుడు ఆ పోస్టర్లు వాళ్ళక్క చూస్తే మారిపోయి ఇంటికొచ్చేస్తదని ఊరంతా తిరిగి అంటిస్తానని బయలుదేరింది. పిచ్చకైనా ఓ హద్దుంటాదక్క. రాని మనిషి కోసం అది పిచ్చి దానిలా తిరిగి ఇంటి పరువు తీస్తాండది. ఇంకా శ్రావణి వస్తుందని ప్రయత్నాలు చేస్తుందా? అయినా తప్పంతా నీదే అక్క. నేనేం చేశాను? ఇంకేం చెయ్యాలా? నా చిన్న కోడలు తెలివైంది, సమర్థురాలు అని ఇంటి పెత్తనం మొత్తం చేతిలో పెట్టినావు. చివరికి అది ఎవరి మాట లెక్క చేయకుండా ఇష్టానికి పోతాందది. పెద్దాళ్ళంటే గౌరవం లేదు, ఆళ్ల మాటలకి ఇలువ లేదు. ఇదేనా మంచితనం అంటే? అదే పల్లవిని చూడు, ఆ అణుకువ పెద్దలంటే గౌరవం, ఆడి ముత్యం, కోడలంటే అట్టుండాలా. అక్క ఏరా మాల్ తీసుకున్నావా? ఇప్పుడే తీసుకున్నానక్క. బయలుదేరుతున్నా కూడా. పోలీసులకు దొరకకుండా జాగ్రత్తగా తీసుకురా. నేను చూసుకుంటా కదక్క, నువ్వు కంగారు పడుకో. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. హెల్మెట్ పెట్టుకో, సిగ్నల్స్ జంప్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ లో అస్సలు రావద్దు. అప్పుడే పోలీసులు కంటపడ్డా డౌట్ రాకుండా ఉంటుంది. అలాగే అక్క, నువ్వు నిశ్చింతగా ఉండు. ఈ మాల్ అప్పగించి ఆ షేక్ దగ్గర డాన్స్ చేస్తే ఈ రోజుకి తప్పించుకోవచ్చు. అలాగే పెళ్ళయ్యేదాకా రానని ఓనర్ నొప్పించాలి. లేదంటే ఎప్పుడు దొరికిపోతానా అన్న టెన్షన్తో చావాల్సి వస్తుంది. హలో అక్క. ఏరా ఎక్కడి వరకు వచ్చావు? వచ్చేసానక్క, పక్క సందులోనే ఉన్నా. సరే తొందరగా రా, ఓనర్ అరుస్తున్నాడు. అలాగే అక్క. అయ్యో అయ్యో చూద్దాం పదమ్మా, పద పద. ఏ ముసలి, కళ్ళు కనిపించట్లేదా? ఏయ్, ఎవరికి రే కళ్ళు కనిపించడం లేదు? ఏంటి కీ తీసుకుంటున్నావేంటి? నువ్వు వచ్చిందే రాంగ్ రూట్ లో, మళ్ళీ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్. చూసుకోకుండా నువ్వు గుద్దేసి ఏమనంటున్నావేంటి? మర్యాదగా కీ ఇస్తావా లేదా? ఇవ్వను. నీలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే గాని బుద్ధి రాదు. నేనెవరో మీకు తెలీదు, నాతో పెట్టుకోవద్దు. ఏయ్ పోరా. నీ మంచి కోసమే చెబుతున్నా. పక్కనే క్లబ్ లో మా అక్కుంది, వచ్చిందనుకో తర్వాత మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఓహో సరే పిలు. మీ అక్కని పిలుస్తావో ఇంకెవరిని పిలుస్తావో చూద్దాం. పదండమ్మా. చెప్తాం మీ సంగతి. ఏరా పక్కనే ఉన్నానన్నా ఇంకా రాలేదేంటి? అక్క, ఇందాక నీతో ఫోన్లో మాట్లాడుతూ చూసుకోకుండా ఒక ముసల్దాన్ని గుద్దేశానక్క. ఈ టైంలో యాక్సిడెంట్లేంట్రా? సరే దాన్ని అలాగే వదిలేసి వచ్చే. రాలేనక్క,
ఇక్కడెవరో బండి తాళాలు తీసుకుని ఇవ్వట్లేదు. పోలీసులు అది ఇది అంటుంది. త్వరగా రా అక్క. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని రారా అని చెప్పేది. మాల్కి ఏమన్నా అయితే ఓనర్ చంపేస్తాడు. నేను వస్తున్నా ఉండు. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉందమ్మా. రా అక్క. ఎవరా తాళాలు తీసుకుంది? అదిగో అక్కడుంది. రా అక్క. హలో, తాళాలు ఇవ్వనన్నావు కదా, మాకొచ్చింది. ఏయ్, ఏదో పని చేసిందే కాకుండా మళ్ళీ మనుషుల్ని తెస్తావా? ఏది రమ్మను. అక్క, అక్క, నువ్వు వచ్చావని చెప్పినా తాళాలు ఇవ్వడం లేదు. రమ్మను. అన్నా, పోలీసులకు ఫోన్ చేయి. ఎవరో వచ్చారంట. పోలీసులు వచ్చి వాళ్ళ సంగతి తెలుస్తారు. ఫోన్ చేయన్నా. వద్దండి, ఈ మాత్రానికి పోలీసులు గొడవ ఎందుకు? పోలీసులు వస్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. ఏదో పొరపాటు అయిపోయింది. పొరపాటు కాదది, పొగరు. చూసుకోకుండా ఇవన్నీ గుద్దేసి మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు నువ్వెవరు? అవును, మొహం దాచుకున్నావేంటి? మీరంతా ఏదో తేడాగా ఉన్నారు. ముందా హెల్మెట్ తీ. వద్దండి, ప్లీజ్ వద్దు. వద్దండి, నాకు డస్ట్ అలర్జీ. కళ్ళ కలక తీస్తే మీకు వచ్చేస్తుంది. వీళ్ళకు భయపడతావేంటక్క? నీ ప్రతాపం చూపించు. నోరు ముయ్. గుద్దేసింది కాకుండా ఇంకా నోటుకొచ్చినట్టు వాగుతావా? పాపం ఆవిడ మంచిది కాబట్టి తాళాలు తీసుకుని వదిలేసింది. అదే మరొకరు అయి ఉంటే తాళ్లతో కట్టి పడేసుండేవారు. పిల్లాడేదో తెలియక మాట్లాడేశాడు. వాడి తరపు నేను క్షమాపణ చెప్తాను. కీస్ ఇచ్చేయండి ప్లీజ్. కావాలంటే ఆవిడకి డబ్బులు ఇస్తాను. సర్లే, డబ్బులేం అవసరం లేదు. కొంచెం మానవత్వం ఉంటే చాలు. ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. హా అన్నా, ఇవ్వు. థ్యాంక్స్ అండి. అలాగే. ఏంటక్క నువ్వు అలా తగ్గిపోయావు? బండిలో మాల్ పెట్టుకుని ఎవరైనా గొడవ పడతారా? పద, ముందు బండిది. అటు కాదురా, ఇటు. సరేనక్క. అమ్మా, మీరు వెళ్ళగలరా? లేదా ఆటో ఏమైనా పిలిపించమంటారా? వద్దమ్మా, సమయానికి కాపాడావు దేవతలు, అది చాలమ్మా. ఈ పక్క వీధిలోనే ఇల్లు, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతానమ్మా. జాగ్రత్త. అమ్మా, వస్తానమ్మా. నాలుగు రోజుల్లో ఉదయం తీసుకొస్తానని ఛాలెంజ్ చేశావు. ఎలా తీసుకొస్తావు? ఎక్కడి నుంచి తెస్తావు? ఒకవేళ వచ్చినా వదిన మారుంటుందన్న గ్యారంటీ ఏంటి? అసలు నీ నమ్మకం ఏంటి? ప్రతి నమ్మకం వెనుక
ఒక లాజిక్ ఉంటుంది టైలర్. నువ్వు ఏ లాజిక్తో మీ అక్క మారుతుందని నమ్ముతున్నావో నాకు మాత్రం అర్థం కావడం లేదు. చెప్పాను కదా ధరణమ్మ, ఆదిత్య బాబు కోపం ఎంతోసేపు ఉండదని. నీకోసం వస్తాడని చెప్పాను కదా, వచ్చేసాడు చూడు. పదన్నా. మీరెందుకు వచ్చారు? నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే నేను అక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను? నమ్మకం లేనప్పుడు మీరెందుకు కష్టపడ్డం? అన్ని పనులు నమ్మకంతో చేయం, కొన్ని బాధ్యతతో చేస్తాం, కొన్ని బంధాలకు విలువ ఇచ్చి చేస్తాం. కరెక్ట్ గా చెప్పావు బాబు. ధరణమ్మ, నువ్వు ఏం చేసినా ఆదిత్య బాబు సపోర్ట్ నీకుంటుంది. ఇంకేం కావాలి నీకు? అన్నయ్య, నీకు ఆయన గురించి ఏమీ తెలీదు. నేను అక్క కోసం ఆలోచిస్తున్నానని ఎన్నెన్ని మాటలు అన్నారనుకుంటున్నావు? అవును అన్నాను శివుడు. తను తన అక్క గురించి ఆలోచిస్తుందని కాదు, ఆ ఆలోచనలు ఇంట్లో వాళ్ళకి నచ్చక అందరితో మాటలు పడాల్సి వస్తుందన్న బాధతో అన్నాను. ఇప్పుడు భర్తగా భార్యకి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చాను. మరి నా తోడుంటే ఆయన కూడా ఇంట్లో వాళ్ళతో మాటలు పడాలి కదా. వద్దని చెప్పు. అప్పుడు అందరూ అన్ని మాటలు అంటున్నా బిజినెస్ లో నాకు తోడుగా ఎందుకుందో చెప్పమని శివుడు. అది వేరు ఇది వేరు. నా కోసం ఈయనేం కష్టపడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోమనన్నా. పొమ్మంటే పోవడానికి ఇక్కడెవరో రెడీగా లేరు. రా శివుడు, నువ్వు కూడా సాయం చేయి. అవును, ప్రయత్నిస్తున్నా ఈవిడ్ని సేవ్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. పోనీ తన వాళ్ళకు అప్పగిద్దామంటే అది వద్దంటోంది. అది ఒకందుకు మంచిదేలే. ఆల్రెడీ చనిపోయిందని ఒక డెసిషన్కి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు అప్పగించి మళ్లీ వాళ్ళ కళ్ళ ముందే పోతే అదొక బాధ. ఒకవేళ ఈవిడ అదృష్టం బాగుండి బతికితే అప్పుడు అప్పగించొచ్చు, కానీ బతకడం కష్టమే. ఆఖరిసారిగా నా ప్రయత్నం నేను చేస్తాను. పేపర్ సార్.
నమ్మకం ఉంది సారు. ఎక్కడో ఒక చోట అక్క ఈ పోస్టర్ ని చూస్తుంది, లేదా అక్కని చూసిన వాళ్ళు ఎవరైనా చూసి నా నంబర్కి ఫోన్ చేస్తారు. ఇంకొక రోజులో అక్క అచుకి తెలుస్తుంది చూడండి. నువ్వు ఆశలు పెట్టుకోవడంలో తప్పేం లేదు టైలర్, కానీ ఇంటి దగ్గర మాత్రం ఏ హడావిడి చేయొద్దు. పల్లవితో అన్నయ్య పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేను అక్క గురించి చెప్పింది నమ్మరు, కానీ ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయి వచ్చి ఏది చెప్తే అది నమ్మేసి కోడల్ని చేసుకుంటున్నారు. నాకు మాత్రం ఆ అమ్మాయి మీద డౌట్ ఉంది సారు. ఊరికే డౌట్ అంటే ఎలా జరుగుతుంది టైలర్? రుజువు చేయాలి కదా, లేదంటే తిరిగి మాట పడాల్సి వస్తుంది. పాపం పండితే కొద్ది రోజుల్లో అదే దొరుకుతుంది సారు. దొరుకుతాయి.